రేయ్ ఎక్కడికి పోయిస్తున్నావురా? పరా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా తిన్నా? రారా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? జాంపళ్ళ కోసం. చుట్టూ 12 కిలోమీటర్ల వరకు మొత్తం బండలే, నీకు మాత్రం జాంకాయలు ఎక్కడి నుంచి దొరికారా? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పను. చెప్పరా. చెప్పనన్నానుగా. వేలిడంత లేడు. ఈ కడప రాజా అంటే భయం పోయిందా? ఆ కొండారెడ్డి ఏమిట్రా అంటే ఎవడో సింహాచలం కొడుకు ఈ క్వారీలోనే ఉన్నాడని కెమెరా పెట్టి నా పరువు తీశాడు. ఈ దొంగన కొడుకు ఏమిట్రా అంటే ఎక్కడికి వెళ్ళేవారు అంటే జాంకాయల కోసం వెళ్ళానని నాకే టోకరా ఇస్తున్నాడు. ఏంటి భయం పోయిందా? వీడు ఎక్కడికి వెళ్ళాడన్న నిజం తేలే వరకు ఇలా కొట్టుకు చావాల్సిందే. నాకు తెలియకుండా వీడిని ఎవరైనా కాపాడాలనుకున్నారో వాళ్ళ పిల్లలకి ఇదే గతి పడుతుంది. ఇది మామూలు గీత కాదు, ఈ కడప రాజా గీసిన చావు గీత. ఎవరైనా దాని మీద అడుగు పెట్టారో చంపేస్తాను. మన పెద్దయ్య గారిని జైల్లో ఉంచారన్న నేను చూశానన్న. నన్ను ఎంత భయపెట్టి అడిగినా నేను చెప్పలేదన్న. అమ్మా చిన్నాని హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఏంట్రా చూపు? నువ్వు కొడితే భరించడానికి నేనేమి మల్లేష్ని కాదు, సింహాచలం కొడుకు సూర్యని. జై సూర్యని.
నిజం, ఇది నిజం రా. మన పెద్దయ్య చెప్పినట్టు జరిగిందిరా. కొడుకంటూ ఉంటే ఇలాంటి కొడుకే ఉండాలరా. ఈ జనం కోసం కడప రాజాని చంపి మీ నాన్న మాట కాపాడావు, కానీ కొండారెడ్డి దగ్గరున్న మీ నాన్నని ఎలా కాపాడగలవు? నాన్న ఎక్కడున్నాడో తెలిసింది. నేను నాన్నని తీసుకొస్తాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరండి. ఇంకా ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నా సరే రమ్మనండి, రమ్మనండ్రా. ఎవడొచ్చినా సరే వాడికి ఇదే గతి. ప్రాణాలతో రాలేనన్నావు, వచ్చాను. మా నాన్నని మా వాళ్ళని కాపాడలేనన్నావు, కాపాడాను. కడపంటే కొండారెడ్డి అన్నావు, ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కిందన్నారా? నన్ను మగాడినని అడిగావు కదా, నేను మగాడినేరా. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి. ఇక మీదట కొండారెడ్డి కోచా అంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా. చెప్పినట్టుగానే ఇక్కడికొచ్చి మా వాళ్ళందరినీ చితకపోది నీ బాబుని కాపాడావు కదూ. ఒక్కడు కడప చాటి వెళ్ళలేడు. వెళ్ళిపోతున్న నీ వాళ్ళందరికీ వేశాను, ముట్టగా వేశాను. నక్సలైట్స్ సూర్య, నువ్వు కడప రాజును కొట్టినప్పుడే నేను కోలుకున్నాను. నీ బాబు నక్సలైట్ అని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉంచావు. ఒక్క క్షణంలో కూర్చున్న చోటు నుంచి అన్నిటినీ మార్చి పంపించాను. తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ పై దాడి, పోలీసులపై తిరగబడి తుపాకులతో పారిపోయిన తీవ్రవాదులు. ఎలా ఉంది? నక్సలైట్లంటే ఎంక్వైరీలు ఉండవు, డైరెక్ట్ గా ఎన్కౌంటరే. ఇదిగో మావాడే ఫోన్. ఇన్స్పెక్టర్, షూటింగ్ ఆర్డర్ తీసుకున్నాం సార్. ఎవడో ఏం చెప్పినా వినొద్దు, అందరినీ లేపేసాయి. ఓకే సార్. ఒక్కొక్కడి చావు కేక వినాలనుందా? వినరా? మా నాన్నరా, మా వాళ్ళురా. వద్దని చెప్పరా. హలో, వద్దని చెప్పరా. హలో హలో
అని ఏడ్చి మొత్తుకొని జన్మమెత్తి తిని అనుభవించి తిని అంటూ పాట పాడతాననుకున్నావా? అందులో వెళ్ళేది మా వాళ్ళు కాదురా, మీ వాళ్ళు. కొండారెడ్డి గారు పిలిచారని చెప్పి మమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారేంటి? నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రీన్రా. నువ్విలాంటి ఎదో పనులు చేస్తావని నేను ముందే ఊహించానురా. ఏదో పొడిచాను నొక్కేశాను అన్నావు, నేను అన్ని మార్చి నొక్కేశాను. బస్సులో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎక్కడికై పారిపోతున్నారు? మమ్మల్ని పారిపోతారేంటి? అయ్యో పోలీసులు! వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. విను, సార్ పెళ్లికొచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి పారిపోతున్నారు. నువ్వెవర్రా? సార్ నేనే సార్, కొండారెడ్డి తమ్ముడిని. కోచ బామద్రయ్యా నేను. నీ మొహానికి కోచ చెల్లి కావాల్సి వచ్చిందా? బాబుర్ది మిమ్మల్ని ఎన్కౌంటర్ లో వేసామని చెప్పాడు రా. అది రక్తాన్ని మాత్రమే చూసింది, ఇది మా చెమటతో తడిసింది. దీంతో నరికితే ఏమవుతుందో తెలుసా? ధైర్యం ఉంటే ఇప్పుడు నరకరా, నరకు. రావా దట్టమ్మ, నా బాబుడిని చంపావు కదా, వీళ్ళని కాల్చిపారేయ్, కాల్చిపారేయ్. వీళ్ళంతా నీ పోలీసులు కాదురా, నిజమైన పోలీసులు. తన్నులు తిని కూర్చున్న నువ్వే ఇన్ని పనులు చేస్తే తన్నిన నేనెన్ని పనులు చేయాలి? నీ ల్యాప్టాప్ చూసినప్పుడే వేశాను రా ప్లాన్. ఆ రోజే నెట్ లో అన్ని డీటెయిల్స్ పంపించేశాను. అందుకే పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు. ఓకే, సార్ ఇతనే జయసూరి. అయినో మనం ఈ ఆపరేషన్ లోకి దిగినా ఇలాగే జరుగుండేది. యుద్ధం అన్నాక కొంతమంది చావక తప్పదయ్యా. అంతా ఎంక్వైరీలో చూసుకుందాం. మీ పని మీరు కానివ్వండి. మీ అబ్బాయి కంప్యూటర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్లే ఇంత పెద్ద కల్ప్రిట్ ని పట్టుకోగలిగాం. మీ అబ్బాయి గర్వించదగ్గ పని చేశాడు. గ్రేట్ జాబ్. ఐ రియలీ అప్రిషియేట్. కమ్ ఆన్ బాయ్స్, సర్చ్ ద ప్లేస్. ఏమైందిరా? రాజన్ బాబా తప్పించుకున్నాడు. వెళ్ళి పట్టుకొని రావండి.
చావు కోసమే రత్తి. అమ్మా ఎక్కడున్నారా? మలేషియాకు ఒకరిని వెతుక్కుంటూ వెళ్ళావు కదా, ఆయన నీ కోసం మన ఇంటికే వచ్చారా? కోచా అని చెప్పమ్మా. ఆయన పేరు కోచాంట్రా. డబ్బుతో వచ్చానని చెప్పమ్మా. మీ నాన్నకి ఇవ్వాల్సిన డబ్బు పట్టుకొచ్చారంట్రా. నీ పేరేంటమ్మా? శృతి. అందరూ ఆడపిల్లలే. ఒరే సూర్య, త్వరగా వచ్చారా? నిదానంగా రమ్మని చెప్పండి. తొందర ఏం లేదు. బంగారం నువ్వెవరమ్మా? సూర్య. మన ఇల్లు కనుక్కోవడానికి పాపం ఆయన ఎంత శ్రమ పడ్డారో తెలుసా? దాంతే ఉందిలే, కనిపెట్టేశాను కదా. ఏదైనా క్షణంలో ముగించేస్తాను. మీ వాడి విషయమే కాస్త లేట్ అయ్యింది, ఇవాళ ముగించేస్తాను. నేను వస్తున్నానని చెప్పమ్మా.